నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. సో ఈ వారంలో మార్కెట్లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఈ సెల్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంది అని అంటే మళ్ళీ ఏదో మార్కెట్స్ రిసెషన్స్లోకి వెళ్ళిపోతాయని ఒక భయంతో పాండమిక్ కంటే ముందు లేదా పాండమిక్ టైంలో జరిగినటువంటి సెల్ ఆఫ్ వస్తుందేమో అని అంత భయంకరంగా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ల నిండా అదే న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఒకవైపు యుఎస్ మార్కెట్స్ రిసెషన్స్లోకి వెళ్తాయా, రికార్డ్ హైస్లో అక్కడ జాబ్స్ అనేవి కోల్పోతున్నారు. దాదాపుగా 11 లక్షల జాబ్స్ వరకు కూడా పోయాయి. అది 2008 క్రైసిస్ అండ్ ఆల్మోస్ట్ మనకి 2020 క్రైసిస్తో సమానంగా ఒక రకంగా చెప్పాలని దానికంటే ఎక్కువగానే బిల్డ్ అవుతుందని ఒకవైపు రాబర్ట్ కియోసాకి రిసెషన్ వస్తుంది అంటున్నారు. చాలా ప్రపంచ బ్యాంకులన్నీ కూడా యుఎస్ రిసెషన్లోకి ఎంటర్ అవుతుంది అంటున్నారు. ఏఐ రిలేటెడ్ బబుల్ బిల్డ్ అవుతుంది అంటున్నారు. మరి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి, ఒకసారి దాని గురించి అనలైజ్ చేసుకుందాం. సో ఒకసారి మనం పోయిన వారం ఏం మాట్లాడుకుందామో చూసుకుందాము. సో గత వారంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడే మార్కెట్లో కొంతవరకు వీక్నెస్ ఉంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ అనలైజ్ చేసుకున్నాము. మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా ఒక పుల్ బ్యాక్ అయితే రావాలి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళటం కంటే కూడా డౌన్ సైడ్ రావటమే ఒక పుల్ బ్యాక్కి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టుగా కూడా అవుతుందనేది గట్టిగా నమ్మాము. సో మార్కెట్లో 25,450 నుంచి 25,350 వరకు కూడా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా అక్కడికి వచ్చినప్పుడు కొంత బయింగ్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు అని అనుకున్నాం. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మనకి ఎగ్జాక్ట్గా అదే లెవెల్స్ని టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. మనకి నిన్న కానీ ఇవాళ కానీ మార్కెట్స్ చాలా వాలటైల్గా మూవ్ అయ్యాయి. ఇవాళ కూడా మార్కెట్ మనకి ఓపెనింగ్ దాదాపుగా 24,420 ప్లస్లో ఓపెన్ అయినప్పటికీ ఫ్రమ్ దేర్ మార్కెట్ ఆల్మోస్ట్ 25,300 వరకు కూడా రీచ్ అయ్యి ఫ్రమ్ దేర్ అగైన్ మళ్ళీ క్లోజింగ్లోకి వెళ్ళేసరికి 25,500 వరకు వెళ్ళింది. హ్యూజ్ వాలటిలిటీ ఇన్ ద మార్కెట్. ఇండియా విక్స్లో కూడా వాలటిలిటీ పెరుగుతుంది. ఇండియా విక్స్ ఇస్ క్లియర్లీ ఇండికేటింగ్ ద వాలటిలిటీ. 10 బిలో నుంచి దాదాపుగా 12.5%కి ఇంక్రీజ్ అయింది. సో బేసిక్గా ఒక చిన్నపాటి గతంలో ఒక చిన్న ట్రెండ్ ఇక్కడ ఉండేది, ఆ ట్రెండ్ బ్రేక్ అయింది. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక ట్రెండ్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెక్కడైనా మనకి ట్రెండ్లో ఉన్నట్టుగా మార్కెట్ కనిపిస్తుందని చూస్తుంటే ఫర్ నౌ మార్కెట్లో మాత్రం మనకి ట్రెండ్ నుంచి బయటకు వచ్చినట్టుగానే కనపడుతుంది. అంటే ఒక షార్ట్ టర్మ్ నెగిటివ్ రియాక్షన్స్ ఇక మీదట రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. కాకపోతే మనం దాన్ని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవద్దు. సో మార్కెట్ మనకి 25,170 అబవ్ ఉన్నంత వరకు మనకి మార్కెట్లో సడన్ ఫాల్ రావడానికి అయితే ప్రాబబిలిటీ లేదు. అలా అని చెప్పేసి మార్కెట్ బుల్లిష్గా ఉంటుందన్న కండిషన్ కూడా లేదు. మార్కెట్లో మనకి ఒక బుల్లిష్ సినారియో కనిపించాలన్నా కానీ 26,600 650 అబవ్ మార్కెట్ సర్వైవ్ అవ్వాల్సిందే. ఆ లెవెల్స్ అబౌవ్ సర్వైవ్ అవ్వకుండా మన మార్కెట్ స్టేబుల్ అవ్వడానికి ప్రాబబిలిటీ లేదు. మేబీ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి రిజెక్ట్ అయ్యి కిందకు కూడా రావచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడున్నటువంటి లెవెల్స్లో అయితే మార్కెట్ చాలా టైట్ జోన్లో ఉంది. బట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అగైన్ 26,000 లెవెల్స్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వడం కూడా చాలా కష్టంగానే కనపడుతుంది. సో మల్టిపుల్ రిజెక్షన్స్ అయితే మనకు 26,000 లెవెల్స్లో కనపడుతున్నాయి. సో బేసిక్గా మార్కెట్లో ఇప్పుడు ఉండేటువంటి ఫియర్స్ నిజంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ చేసే విధంగానే ఉన్నాయా, ఎందుకు ఈ ట్రెండ్ లైన్ కంటే బయటకు వచ్చింది, సో నిజంగానే మనం మార్కెట్లో వస్తున్నటువంటి సెల్ ఆఫ్కి మనం కూడా ఇంపాక్ట్కి గురవుతామా. సో బేసిక్గా మన న్యూస్ ఆర్టికల్స్ని గమనించినా కానీ దాదాపుగా 1.1 మిలియన్ లే ఆఫ్స్ సో ఫార్ ఇన్ దిస్ ఇయర్ అనే న్యూస్ కనపడుతుంది. సో దాదాపుగా మనకి ద గ్రేట్ రిసెషన్, ఇటువంటి జాబ్ కట్స్ అనేవి 2008 2009 గ్రేట్ రిసెషన్ టైంలో, 2020 పాండమిక్ రిసెషన్ టైంలోనే మనం చూసాము. అటువంటి జాబ్ కట్స్ అనేవి ఇప్పుడు యుఎస్ మార్కెట్స్లో మళ్ళీ కనపడుతున్నాయి. సో అదొకటే కాకుండా ఏ బబుల్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. ఆ టాప్ 7 కంపెనీస్ మాత్రమే ఎంటైర్ యూఎస్ మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నాయి. అండ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఒకరికొకళ్ళు వాళ్ళే ఒక వెబ్ లాగా, నువ్వు వచ్చి నీ దగ్గర పెట్టి నేను వచ్చి మీ ఫ్రెండ్ దగ్గర పెడతాను, మీ ఫ్రెండ్ నా దగ్గర పెడతాడు, ఇంకొకటి వచ్చి వాడి దగ్గర పెడతాడు, వాడి మళ్ళీ వీడి దగ్గర పెడతాడు. ఈ పద్ధతులు అంటే ఇక్కడ ఏ ఒక్క కంపెనీ, ఈ 7-8 కంపెనీలు ఏ ఒక్క కంపెనీ ప్రాబ్లంలోకి వెళ్ళా కానీ ఈ వెబ్ మొత్తం ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక భయం అటు స్టాక్ మార్కెట్లో కనపడుతుంది. దాంతో మార్కెట్లో ఉండేటువంటి అనలిస్టులు అందరూ కూడా మనకి యుఎస్ మార్కెట్స్లో రిసెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో యుఎస్ మార్కెట్స్ దానికి నెగటివ్గా గట్టిగానే రియాక్ట్ అవుతున్నాయి. నిన్న దాదాపుగా నాస్డాక్లో 2% వరకు మార్కెట్లో ఫాల్ కనిపించింది. దట్ వాజ్ ఎ హ్యూజ్ ఫాల్. మన దీని యొక్క ఆల్ టైమ్ హై నుంచి చూసినప్పుడు దాదాపుగా 4% కరెక్షన్కి అయితే గురైంది. అండ్ ఈవెన్ మనకి ఎస్ఎన్పి కానీ డౌ జోన్స్లో కానీ అన్నింటిలో కూడా సెల్లింగ్ అనేది బాగానే ట్రిగర్ అయింది. సో ఈరోజు కొంతవరకు మన మార్కెట్స్ నడుస్తున్న టైంలో కొంతవరకు ఫ్యూచర్స్ అనేవి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం చేసినా మళ్ళీ రెడ్గానే టర్న్అవుట్ అయ్యాయి. సో బేసిక్గా మనం దీని గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. యూఎస్లో ఉండేటువంటి కండిషన్ నిజంగానే ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్లోకి వాళ్ళు నెట్టబడుతున్నారు. ఒకవైపు ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతోంది, ఒకవైపు జాబ్స్ ఏమో బాగా లే ఆఫ్ అయిపోతూ ఉన్నాయి.
అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగోలేదు, కన్జంప్షన్ వీక్ అయిపోయింది. ఇన్ని పరిస్థితులు, ఇన్ని సమస్యల మధ్యలో కొట్టుమిట్లాడుతుంటే ఇప్పుడు యూఎస్లో ట్రంప్ వచ్చేసరికి మళ్ళీ ప్రపంచ దేశాల మీద ఈ టారిఫ్ అనే ఒక యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ గొయ్యిని వాళ్ళే దోకున్నటువంటి పరిస్థితులకు నెట్టబడ్డాం. గతం నుంచి ఎప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నా, టారిఫ్ అనేది వాళ్ళకే గొయ్యిగా మారుతుంది కానీ ప్రపంచ దేశాలకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు, ఉన్నా కన్నా ఒక షార్ట్ టర్మ్ నీజక్ రియాక్షన్గా మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ రాకముందే పరిస్థితులు బాగోలేదు. ట్రంప్ వచ్చి పాడు చేశాడు నేను చెప్పట్లేదు, ట్రంప్ రాకముందే కొన్ని పరిస్థితులు బాగోలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత అది ఇంకా మరింత వర్స్ట్గా తయారైంది. ఈయన చేస్తున్నటువంటి ఈ పద్ధతులు కరెక్ట్గా లేవేమో అని చెప్పేసి మొన్న వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్ జరిగింది. ఏది సుప్రీంకోర్టులో ఆయన అపాయింట్ చేసినటువంటి జడ్జెస్ కూడా ట్రంప్కి ఫేవరబుల్గా లేరు. ఒకవేళ జడ్జిమెంట్ కనుక ట్రంప్కి అగెన్స్ట్గా వచ్చింది అని అంటే యుఎస్ గవర్నమెంట్ మరింత సమస్యల్లోకి నెట్టబడుతోంది. సో ఇప్పటివరకు టారిఫ్ల పేరుతోటి ఎంతేదో డబ్బుల్ని కలెక్ట్ చేశారో ఆ డబ్బు మొత్తాన్ని కంపెనీలకు తిరిగి ఇచ్చేయాలి. అది యుఎస్ ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో ఏ బబుల్ బిల్డ్ అవుతుందని ఒక భయం, మరోవైపు ఏమో ట్రంప్ టారిఫ్ తోటి ఉన్నటువంటి సమస్యలు. సో ఇట్లా రకరకాల అన్నిటిని కూడా తీసుకొచ్చి ముందర పెట్టుకొని అక్కడ యుఎస్ మార్కెట్ అయితే సఫర్ అవుతుంది. మరి ఇండియన్ మార్కెట్స్ పరిస్థితులు ఏంటి? సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ వెన్ కంపేర్ టు ద యుఎస్ మార్కెట్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి స్ట్రక్చరల్లీ చాలా బలంగా ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఒక స్టాక్ మార్కెట్ హెల్తీగా ఉండాలి అని అంటే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్స్ అనేవి సాఫీగా దాన్ని రన్ చేసే ప్రయత్నాన్ని చేయాలి. సహజంగా మనలాంటి పర్టికులర్గా హై పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీలో కన్జంప్షనే మన బలం. ఈ కన్జంప్షన్ని నిజమైన బలంగా మార్చే ప్రయత్నంలో రకరకాల మెజర్స్, ఫిజికల్ పాలసీ చేంజెస్, మానిటరీ పాలసీ చేంజెస్, అంటే అటు ఆర్బీఐ నుంచి ఇంట్రెస్ట్ రేట్ కార్డ్స్ XYZ అన్ని జిఎస్టీలు XYZ మోస్ట్ పాసిబుల్ ఎన్ని చెయ్యాలో అన్ని చేసేసి మార్కెట్లో ప్రజల దగ్గర కావాల్సినటువంటి లిక్విడిటీని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. మొన్న వచ్చినటువంటి జిఎస్టీ డేటా ఏం చెప్తోంది? అరే జిఎస్టీ కట్స్ చేయటం వల్ల కొంతవరకు జిఎస్టీ ఖజానాకి కొంత కన్నంబడి కొంత లిక్విడిటీ తగ్గి, అంటే వాళ్ళకి వచ్చే కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉన్నాయని అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ పెరిగింది 5% ఇయర్ ఆన్ ఇయర్. ఇది చాలా సర్ప్రైజింగ్ డేటా. అంటే మనకి జిఎస్టీ రేట్స్ తగ్గించినప్పటికీ కలెక్షన్స్ పెరిగాయి అని అంటే ఇక్కడ కొంతవరకు మన దగ్గర బయ్యింగ్ పవర్ అనేది పెరుగుతోందని ఎవిడెంట్గా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఆటో సేల్స్ డేటా కూడా స్లోగా పికప్ అవ్వటం అనేది మన ఇండియన్ మార్కెట్స్లో స్ట్రెంగ్త్ ఉంది అనే విధంగా బలాన్ని చూపిస్తుంది. మరి అదేంటి, మనకి ఎన్ని బలాలు ఉన్నా కానీ మన స్టాక్ మార్కెట్లు ఎందుకు పడుతున్నాయనంటే ఇది ఒక టెక్నికల్ బౌన్స్గానే చూడాలి. మనకి పైకి వెళ్ళినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో బేసిక్గా ఒకవేళ యూఎస్ మార్కెట్లో సెల్ ఆఫ్ జరిగితే మన ఇండియన్ మార్కెట్లో సెల్ ఆఫ్ జరగదా అంటే డెఫినెట్గా జరుగుతుంది. జపాన్లో సునామీ వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తీర ప్రాంతాలకు కూడా అలల తాకిడి ఉంటుంది. అలల తాకిడి మాత్రమే ఉంటుంది కానీ సునామీలో మనం మాత్రం కొట్టుకుపోం. 2008లో రిసెషన్ వస్తుంది అన్న ముందే మన ఆర్బీఐ, కావాలంటే ఒక చరిత్రను తిరిగేసి చూడండి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించి జనాల దగ్గర మళ్ళీ స్పెండింగ్ కెపాసిటీని పెంచి సెల్ఫ్ కన్జంప్షన్ స్టేబుల్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో వచ్చినటువంటి ఎన్నో రిసెషన్స్ని మన ఆర్బీఐ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇప్పుడు కూడా మన ఆర్బీఐ సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది. గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కరెక్షన్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్లోకి వెళ్ళినప్పటికీ మన స్టాక్ మార్కెట్ మాత్రం ఫాస్ట్గా రికవర్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎటువంటి బబుల్ బిల్డ్ అయినటువంటి కండిషన్ లేదు. గత 1 year నుంచి మన ఇండియన్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో ఎటువంటి రిటర్న్స్ లేవు. అండ్ మన కంపెనీల యొక్క నెంబర్లు Q3 నుంచి రివైవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఫండమెంటల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రోయింగ్ స్టోరీకి ఒక స్ట్రాంగ్ బేస్గా ఏర్పడి ఇండియన్ స్టాక్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ ఈ జిఎస్టీని కూడా రీసెంట్గా నిర్మలా సీతారామన్ కూడా ఇది కూడా తీసుకొచ్చారు. జిఎస్టీని కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని 3 రోజుల్లోనే ఇచ్చేస్తామని చెప్తున్నారు. 3 రోజుల్లోనే జిఎస్టీ సర్టిఫికేట్ చిన్న కంపెనీస్కి. సో బేసిక్గా మనకి ఎక్కడ కూడా మాన్యువల్ ప్రాసెస్ వల్ల డిలే జరగకుండా వ్యాపారాలు ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకా పాజిటివిటీ పెరిగే అవకాశం ఉన్నాయి కానీ నెగిటివ్స్ అయితే ఎక్కువగా లేవు. సో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ ఎన్నో అన్సర్టనిటీస్ మన మార్కెట్లో కనపడుతున్నాయి. నిర్మలా సీతారామన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని ఆపటం ప్రభుత్వం యొక్క పని కాదు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చెయ్యాలా చెయ్యకూడదా అని ఒక విజ్ఞత ప్రజల చేతుల్లో ఉండాలి కానీ అది ప్రభుత్వం నియంత్రించేదైతే కాదు. ఎఫ్ఎన్ఓ అనేది గ్యాంబ్లింగ్ కాదు. అర్థం కాని వాడికి గ్యాంబ్లింగ్, అర్థమైన వాడికి సైన్స్. దాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలు డబ్బులు కోల్పోతున్నారు. సో ఇక్కడ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు అని ఒక భయాలు తొలగిపోవడంతో అటు బీఎస్సీ, ఎన్ఎస్సీ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా అంటే లిస్ట్ కాబోతున్న ఎన్ఎస్సీ ఇప్పుడు ఆల్రెడీ బీఎస్సీలో కూడా మంచి ర్యాలీ కనిపించింది. అండ్ దాంతోపాటుగా సెబీ చైర్మన్ సైడ్ నుంచి కూడా
మేము అంత ఈజీగా ఎఫ్ఎన్ఓ సైడ్ నిర్ణయాలు తీసుకొని డేటా పాయింట్స్ అన్నింటినీ పరిగణిస్తామని చెప్తున్నారు. ఎఫ్ఎన్ఓ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక హెడ్జింగ్ టూల్. దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమేదైతే కాదు. అండ్ దీంతో పాటుగా మనకి ఐపీఓస్ పాయింట్లో కానీ చూసినా కానీ గ్రో ఐపీఓ సబ్స్క్రిప్షన్ మనకి 7వ తారీఖు అది వాళ్ళ క్లోజ్ అయిపోయింది. దాదాపుగా మనకి 9x ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. దాదాపుగా 8 times ఎక్స్ట్రా మనకి రీటైల్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. అండ్ దాంతోపాటుగా లెన్స్కార్ట్ ఐపీఓ కూడా మనకి November 5th క్లోజ్ అయింది. 28 times మనకి మంచి సబ్స్క్రిప్షన్ అయితే దానికి జరిగింది. అండ్ దాంతోపాటుగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ మనం కొన్ని పరిగణిస్తున్నప్పటికీ బేసిక్గా మన ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ మాత్రం కొంతవరకు యాక్సలరేట్ అయినట్టుగానే కనబడుతుంది. ఎఫ్ఐఎస్ గతంలో మధ్యలో కొన్ని రోజుల పాటు ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం చాలా లోవర్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ స్లోగా సెల్లింగ్ని యాక్సలరేట్ చేస్తూ నిన్న కూడా దాదాపుగా 3,200 కోట్ల వరకు కూడా మార్కెట్లో సెల్లింగ్ని అయితే క్రియేట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మనకి డిఏఎస్ యొక్క సపోర్ట్ కూడా ఉండడం వల్ల మార్కెట్ స్టేబుల్గా అయితే నిలబడుతుంది. అండ్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను గమనించినా కానీ 26,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. మనకి 26,000 నుంచి 25,000 మధ్యలో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ 4-5 వీక్స్ అంటే నెక్స్ట్ రానున్న నెల రోజులు 53 days వరకు ఉన్నటువంటి ఆప్షన్స్ డేటా క్లియర్గా చెప్తోంది. బట్ మనకి నెక్స్ట్ వీక్లో మార్కెట్లో ఆప్షన్స్ డేటా ప్రకారం 11వ తారీఖు ఎక్స్పైర్ కాబోతున్నటువంటి దాన్ని మనం క్లబ్ చేసి చూసినప్పుడు ఓన్లీ 11వ తారీఖు దాన్ని చూస్తున్నప్పుడు ఈ నెక్స్ట్ 2-3 రోజులు మాత్రం మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. 25,300 దగ్గర స్ట్రాంగ్గానే కాల్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో మల్టిపుల్ ప్లేసెస్లో బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్ సైడ్ కూడా అండ్ వీటితో కంపేర్ చేసి ఇక్కడ తక్కువ 26,000 దగ్గర మాత్రమే హెవీగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా కంబైన్ డేటాను చూసినప్పుడు మనకి మేబీ నెక్స్ట్ 1 వీక్లో మాత్రం కొంత కన్సాలిడేషన్కే ప్రాబబిలిటీ ఎక్కువ కనపడుతుంది. డౌన్ సైడ్ నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు. సో బేసిక్గా అప్ సైడ్ వెళ్ళాలి అని అంటే అగైన్ యాజ్ ఏ సైడ్ ఫస్ట్ కొంచెం 26,000 రీచ్ అవ్వాలన్నా కానీ మనకు అటు నిఫ్టీలో అయితే కొంతవరకు 25,650 పైన క్లోజ్ అయితేనే అట్లీస్ట్ 26,000 దగ్గర గేట్స్ ఓపెన్ అవుతాయి. ఆ 350 పాయింట్స్ గేట్స్ ఓపెన్ అవుతాయి. అండ్ దాని బిలో ఉన్నంత వరకు మనకి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతోంది. సో బేసిక్ ఇన్వెస్టర్స్ ఇక మీదట నేను మార్కెట్ పడ్డాకే డబ్బులు పెడతాను అని అంటే బేసిక్గా మార్కెట్ పడుద్దా పడదా జడ్జ్ చేయడం అయితే మన పని కాదు. మన పల్లి స్టేబుల్గా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ పోవటం. అండ్ దేర్ ఆర్ సో మెనీ పాకెట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ స్టిల్ అండర్ వాల్యూడ్. అండ్ మన మార్కెట్స్ లాస్ట్ 1 year నుంచి పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. అటు ప్రపంచ మార్కెట్లో రిటర్న్స్ అనేవి విపరీతంగా ఇచ్చినప్పటికీ మన ఇండియన్ మార్కెట్ ఇంకా స్టేబుల్గానే ఉంది. అండ్ కన్సంప్షన్ ఇదంతా కూడా ప్రాపర్గా బూస్ట్ అవుతుంది. జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి, జీడీపీ ఫోర్కాస్ట్ పెరుగుతుంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు మార్కెట్ పడుద్దేమో అని చెప్పి వెయిట్ చేస్తే మార్కెట్ పడుద్దా లేదా మన చేతుల్లో లేదు. పడితే ఇంకొంచెం డబ్బులు తీసుకొని యాడ్ చేసుకుందాం. పడలేదనుకోండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. సో స్టే ఇన్వెస్టెడ్. దేని గురించి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.